3 నెలలుగా ఆందోళన చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. ఆర్టీసీని కాపాడాలని వేడుకున్నా వినిపించుకోలేదు. ఈ క్రమంలో సంఘాలన్నీ ఒక్కటయ్యాయి, జేఏసీగా ఏర్పడ్డాయి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. అంతలోనే చర్చలకు రమ్మంటూ పిలుపొచ్చింది. దీంతో కార్మిక సంఘాలంతా ఎంతో ఆశలతో చర్చలకు వెళ్లారు. కట్ చేస్తే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని అధికారులు తేల్చేశారు. దీంతో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. చర్చలు విప్పడం కావడంతో ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. 2వ దశ ఉద్యమ కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించాయి. ఏపీఎస్ ఆర్టీసీని కాపాడుకోవటమే లక్ష్యంగా ఆర్టీసీ జేఏసీ 2వ దశ ఉద్యమం మొదలైంది. ఎలక్ట్రికల్ బస్సుల మాటున ఆర్టీసీని ప్రైవేటుకు తెగనమ్మేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఆర్టీసీ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దశలవారీ ప్రైవేటీకరణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం ఫిక్స్ అయిపోయింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను పినాకిల్ అనే సంస్థకు అప్పగించింది. వీటి నిర్వహణ పేరిట ఆర్టీసీ డిపోలను కూడా ప్రైవేటుకే కట్టబెడుతోంది. ఇప్పటికే విద్యాధరపురం డిపోతో పాటు మరో 3 డిపోలను పూర్తిగా ఖాళీ చేయించి కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించేసింది చంద్రబాబు ప్రభుత్వం. మరో 8 డిపోలను 50% వరకు పినాకిల్ సంస్థకిచ్చేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ బస్సుల నిర్వహణపై అనుసరిస్తున్న విధానాన్ని మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ మేరకు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్న టైంలోనే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ సంచలన ప్రకటన చేశారు. ఆర్టీసీలో ఇకపై కాలం చెల్లిన ప్రతి బస్సు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులే వస్తాయని ప్రకటించారు. అంటే అలా వచ్చే ప్రతి ఎలక్ట్రిక్ బస్సు ప్రైవేటుకే చెందుతుందన్నమాట. దీన్ని వ్యతిరేకిస్తూ తొలి విడత ఉద్యమం చేసిన సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 2వ దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది జేఏసీ. అధికారులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే విద్యుత్ బస్సులు ప్రైవేట్ బస్సులు వచ్చినప్పుడు కూడా మీ ఉద్యోగానికి ఎటువంటి డోకా ఉండదు అంటున్నారు. కానీ ఒక్క పోస్ట్ కూడా రిక్రూట్మెంట్ ఉండదు అంటున్నారు. అంటే భవిష్యత్తులో రిక్రూట్మెంట్ ఉండదు, రిక్రూట్మెంట్ లేకుండా మొత్తం ప్రైవేట్ ఆపరేటర్లతోనే వ్యవస్థను నడుపుతామంటే దీన్ని తీవ్రంగానే జేఏసీగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే నెగిటివ్ స్టార్ట్ అయింది. ఏంటి? టికెట్ తీసుకునే ప్రయాణికులు బస్సు ఎక్కలేని పరిస్థితులు, టికెట్ తీసుకునే ప్రయాణికులు బస్సు ఎక్కలేని పరిస్థితి కూడా ఫ్రీగా బస్సు ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులు బస్సు ఆపినా సరే ఎక్కించుకోలేని పరిస్థితిలో సిబ్బంది మీద దాడులు చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ 2వ దశ పోరాటాన్ని ప్రకటించడంతో ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. చర్చలకు వెళ్లిన జేఏసీ నాయకులకు షాక్ ఎదురైంది. ఏ ఒక్క డిమాండ్కో అధికారుల నుంచి హామీ రాలేదు. దీనికి తోడు ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని అధికారులు తేల్చేశారు. దీంతో 2వ దశ ఉద్యమ కార్యాచరణను యథావిధిగా కొనసాగిస్తామని జేఏసీ నాయకులు ప్రకటించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టాలనుకుంటున్న విద్యుత్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వకుండా విద్యుత్ బస్సుల కొనుగోళ్లు, మెయింటెనెన్స్ విధుల నిర్వహణ ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన కార్మికులు 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. 3వ దశలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకుంటే 30వ తేదీన సమావేశమై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.